శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు డాక్టర్ ఎం సుగుణరావు గారు రచించిన కూతురు అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ విశాఖ సంస్కృతి కథల పోటీలో బహుమతి పొందింది. మరి కథలోకి వెడదామా? కొడుకు పంపిన ఆ మెయిల్ చదవగానే బాగా నిరుత్సాహం వచ్చేసింది సుందర్రావుకి. కొడుకు ఇండియా వదిలి 3 ఏళ్లయింది. ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. 6 నెలలు ఉద్యోగం చేసిన తర్వాత నేనిక చెయ్యలేను, అమెరికా వెళ్ళి ఎంఎస్ చదువుతాను అన్నాడు. దానికి 25 లక్షలు ఖర్చవుతుంది. ఒక గుమాస్తాగా నెల జీతం మీద బతికే అతనికి అది పెద్ద మొత్తమే. కొంచెం సందేహించాడు. భార్య అతడి సందేహం దూరం చేసింది. మనకు ఒక్కగానొక్క కొడుకు, వాడి ముచ్చట తీర్చాలి. పాపం వాడడిగింది ఇంకా పై చదువులు చదువుకుంటాననేగా, కాదనకండి, నా బంగారం అమ్మేస్తాను అంది. అలా భార్య తనకి పుట్టింటి వారి ఇంటి నుంచి వచ్చిన బంగారం అమ్మేస్తే 3 లక్షల రూపాయలు వచ్చింది. ఇంకా తన ప్రావిడెంట్ ఫండ్ లోను, బ్యాంకు లోను ఇలా చిల్లర మల్లర అప్పులు చేసి 25 లక్షల ఖర్చుతో కొడుకుని అమెరికా పంపాడు. కొడుకు అమెరికా వెళ్లిన 6 నెలలకే భార్యకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చి అది ముదిరిపోయి ఆసుపత్రిలో చేర్చినా లాభం లేకపోయింది. వారం రోజుల్లో వెంటిలేటర్తో పోరాడి ఆమె ఈ లోకాన్ని విడిచింది. ఆమెకు చాలా కాలంగా ఆస్తమా ఉంది. అది దీనికి తోడై ఆమె జీవితాన్ని బలి తీసుకున్నాయి. కొడుకు హడావుడిగా వచ్చి తల్లి అంత్యక్రియలు పూర్తి చేసుకుని చదువు పాడవుతుందని 2 రోజుల్లోనే వెళ్ళిపోయాడు. సుందర్రావు ఒంటరివాడయ్యాడు. బంధువులంతా వారం ఉండి వెళ్ళిపోయారు. భార్య మాసికం పూర్తి చేసి విధులకు హాజరయ్యాడు. భార్య ఉన్నప్పుడు కొడుకు లేని లోటు తెలిసేది కాదు. ఇప్పుడు అతనికి అది తెలిసొచ్చింది. కొంతమంది మిత్రులు సలహా ఇచ్చారు. నీకంటూ ఒక తోడుండాలి, ఇంకా వయసు ఏమైపోయింది, మళ్ళీ పెళ్లి చేసుకో అన్నారు. సుందర్రావుకి సుతరాము అది ఇష్టం లేదు. తనకు భార్య వస్తుంది, కొడుక్కి తల్లి రాదు కదా. రేపొద్దున్న సవతి తల్లికి కొడుకుకు మధ్య ఏవైనా అరమరికలు వస్తే తను తట్టుకోగలడా అనుకున్నాడు. ఇంకా అతడికి కొడుకు మీద బోలెడు ఆశలున్నాయి. వాడెలాగూ చదువైన తర్వాత వచ్చేస్తాడు, ఏదో ఉద్యోగం చూసుకుంటాడు. వాడికి పెళ్లి చేస్తే మనవడో మనవరాలో పుడుతుంది. ఈలోగా తనకు రిటైర్మెంట్ వస్తుంది. కొడుకు దగ్గరికి వెళ్ళి శేష జీవితం గడుపుతాడు. అతడికి భవిష్యత్తు ఆశాజనకంగా కనిపించేది. కోడలు గురించిన ఊహ రాగానే సుందర్రావుకి సంతోషం, బాధ ఏకకాలంలో కలిగేవి. తనకు భార్యకి ఆడపిల్లలంటే ఇష్టం. తమకు కూతురు పుడితే బావుంటుంది అనుకున్నారు. ఎవరో సిద్ధాంతి జ్యోతిష్యం చెప్పడంలో కూతురు పుడుతుందని భార్య ముందే రంగురంగుల గౌన్లు ఇంకా ఇతర ఏర్పాట్లు చేసుకుంది. అయితే పుట్టింది కొడుకు. కూతురు లేని ముచ్చట తీర్చటం కోసం కొడుకుకి 3 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆడపిల్లలాగా తయారు చేసేది భార్య. జుట్టు కట్ చేయకుండా మెడ వరకు జులపాలుగా వేళ్లాడదీసి జడలు వేసి పువ్వులు పెట్టేది. వాణ్ణి స్కూల్లో వేసే వరకు తమ ముచ్చట అలా తీర్చుకున్నారు. అయితే ఇంకో సంతానం కోసం చూడవచ్చు కదా అనేవారు బంధువులు. మనకున్న ఈ సంపాదనతో ఒక్కడిని ప్రయోజకుడిని చేస్తే చాలు అనుకున్నారు. అలా కొడుకు ఏం అడిగితే అది చేశారు. వాడికి ఇష్టమని స్విమ్మింగ్లో చేర్పించారు. క్రికెట్ కోచింగ్ ఇప్పించారు. ఇలా అన్ని ముచ్చట్లు తీర్చుకున్న కొడుకు తన ముచ్చట తీర్చకుండా ఇలా చేశాడేమిటి అనుకున్నాడు. ఆ మెయిల్ చదివిన సుందర్రావు మరోసారి. కొడుకు పంపిన మెయిల్ సారాంశం: నాన్న, ఇక్కడి చదువు పూర్తయింది. మంచి ఉద్యోగం ఇక్కడే దొరుకుతుంది. ఇండియా వస్తే నా చదువుకి తగ్గ ఉద్యోగాలు దొరికేట్టు లేవు. ఇది కొడుకు తనకు పంపిన సందేశం. ఆ మెయిల్తో అంతవరకు తను కట్టుకున్న గాలిమేడలు కూలిపోయాయి అనిపించింది సుందర్రావుకి. ఈ వయసులో కొడుకు తనకు తోడుగా ఉంటాడనుకున్నాడు గాని తనే ఒక గూడు చూసుకున్నాడు. నిట్టూరుస్తూ భారంగా లేచాడు కంప్యూటర్ ముందు నుంచి. ఆఫీసుకు వెళ్లే సమయం దగ్గర పడటంతో గబగబా వంట చేసుకుని క్యారేజ్ కట్టుకుని ఇంటి నుంచి బయటపడ్డాడు. లిఫ్ట్ ఎక్కుతుంటే పక్క ఇంట్లో ఉండే సోమశేఖర్ కనిపించాడు, కూతురికి జడ వేస్తూ. ఆ దృశ్యం ఎంతో సంతోషం కలిగిస్తుంది సుందర్రావుకి. సోమశేఖర్ ఈ మధ్యన ఆ అపార్ట్మెంట్లో దిగాడు.
అతనేదో వ్యాపారం చేస్తాడు. భార్య మాత్రం ఉద్యోగం చేస్తుంది. తనే కూతుర్ని తయారు చేసి స్కూల్కి పంపుతాడు. తనకు ఒక కూతురుంటే తను అలాగే చేసేవాడు కదా అనుకుంటాడు. అలా ఆలోచనల్లోనే ఆఫీసుకి చేరుకున్నాడు. వెళ్ళిన తర్వాత పూర్తిగా ఆఫీసు పనిలో మునిగిపోయాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళబోతూ ఉంటే అతని పక్క సీటు పరాంకుశం, సార్, మా ఊళ్ళో ఈరోజు పరస అమ్మవారి పండగ, వస్తారా అన్నాడు. క్షణం ఆలోచించి, మన ఆఫీసు నుంచి 15 గంటలో వెళ్ళవచ్చు కదా, వస్తాను, ఇంటికి వెళ్ళి చేసేదే ఉంది అన్నాడు సుందర్రావు. సుందర్రావుని పరాంకుశం బండి మీద తీసుకుని వెళ్ళాడు. ముందుగా అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. ఆ తర్వాత పరాంకుశం వెళ్ళిపోయాడు. తను తర్వాత కాసేపు పరస చూసి ఇంటికి వెళతాను అనటంతో సుందర్రావు పరస అంతా చూస్తూ తిరుగుతున్నాడు. కొడుకు చిన్నప్పుడు తను, భార్య పార్కులకు, తిరునాళ్లకి వచ్చిన జ్ఞాపకాలు మనసులో మెదిలాయి సుందర్రావుకి. అక్కడ అంతా జనసందోహం. పిల్లలు, పెద్దవాళ్ళు, చిన్న చిన్న అంగళ్ళు, బట్టలు, బొమ్మలమ్ముతూ తిరిగేవాళ్ళు. ఇంకా నడుస్తూ ఉంటే అడ్డం పడుతూ అడుక్కునే యాచకులు. ఆ జనసమ్మర్ధంలో ఒక చోట కూర్చుని ఏడుస్తూ కనిపించింది ఒక పెద్ద ఆవిడ. వయసు 60 సంవత్సరాలు ఉంటుందేమో. అంత వయసైనా కాయకష్టం చేసిన శరీరమేమో మనిషి కాస్త బలంగా కనిపించింది. ముఖం మాత్రం వాడిపోయి కనిపించింది. ఆ హడావుడి జనసముద్రంలో ఆమెను ఎవ్వరూ పట్టించుకున్నట్టు లేదు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగాడు సుందర్రావు. ఆమె ఏడుస్తూ, నా బిడ్డలు తప్పిపోయారయ్యా అంది. బహుశా ఆమె మనవలు అయి ఉంటారనుకుంటూ, ఎంత వయసు ఉంటుందమ్మా అన్నాడు. పెద్దవాడికి 40, చిన్నవాడికి 30 అంది. ఆ మాటలకి నవ్వొచ్చింది సుందర్రావుకి. తప్పిపోయింది నువ్వా వాళ్ళా అన్నాడు. నేను కాదు బాబు, వాళ్లే తప్పిపోయారు, కాస్త వెతుకుతావా అంది. సుందర్రావు ఎన్నిసార్లు ప్రశ్నించినా అదే సమాధానం. సరే రామ్మా వెతుకుదాం అన్నాడు సుందర్రావు. నువ్వు వెళ్ళు నాయనా, నా పిల్లలు నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారేమో, నేను లేకపోతే కంగారు పడతారు అంది ఆమె. సరే అంటూ ముందుకు కదిలాడు సుందర్రావు. అమ్మవారి గుడి దగ్గర 2-3 కనిపిస్తే వాకబు చేశాడు. ఆ తర్వాత ఖజూరాలు, జీళ్లు అమ్మే అంగళ్ళ దగ్గర చూశాడు. కొంచెం దూరం నడిచి రంగుల రాట్నం, జైంట్ వీల్ దగ్గర గట్టిగా అరిచి మరీ అడిగాడు ఎవరో ముసలమ్మ తప్పిపోయిందని. సుందర్రావు అలా తిరుగుతూ ఉంటే ఒక పెద్ద ఆయన, మీ పిచ్చిగాని ముసలావిడిని వదిలించుకుందామని వదిలి వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళెక్కడ దొరుకుతారు అన్నాడు. ఆ మాటలకి సుందర్రావుకి మతిపోయింది. తల్లిదండ్రులను చూడని పిల్లలుంటారు గాని ఇలా వదిలేసి పారిపోయే వాళ్ళుంటారా అనుకున్నాడు. ఇక తిరిగి తిరిగి విసుగొత్తి ఆ ముసలావిడను తను కూర్చోబెట్టిన చోటికి వచ్చాడు. ఆవిడ అక్కడ కనిపించలేదు. ఏమైపోయింది ఈవిడ? పాపం కొడుకులు కనిపించారేమో, మంచిది అనుకుంటూ అమ్మవారి గుడి మెట్ల దగ్గరకు నడుస్తూ వచ్చి అక్కడ కూలబడ్డాడు. నిమిషం తర్వాత ఆ పెద్దావిడ ఏడుస్తూ వచ్చింది సుందర్రావు కూర్చున్న చోటికి. ఏమైందమ్మా అన్నాడు. నా బిడ్డలు కనబడ్డారయ్యా, నన్ను చూసి పరిగెత్తారు అంది. ఆ మాటలకి సుందర్రావు నిర్ఘాంతపోయాడు. ఇందాక పెద్ద ఆయన వాస్తవం చెప్పాడు అనుకున్నాడు. ఆవిడని అలా ఒంటరిగా అక్కడ వదిలివేయటం బాధ అనిపించింది. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. ఆటో పిలిచాడు. అమ్మా, ఒకసారి పోలీస్ స్టేషన్లో చెబుదాం, మీరు మిస్ అయ్యారని అన్నాడు. ఆవిడ మౌనంగా తల ఊపి ఆటో ఎక్కింది. 10 నిమిషాల్లో ఆ పరస జరిగే రోడ్డు చివరిలో ఉన్న పోలీస్ స్టేషన్కి చేరారు. లోపలికి తీసుకొచ్చాడు. ఎస్ఐ గారి రూమ్ పక్కన కుర్చీలో కూర్చున్న కానిస్టేబుల్ ప్రశ్నార్థకంగా చూసి, ఏమైంది అన్నాడు. ఈవిడ తప్పిపోయింది సార్, వాళ్ళు ఎవరైనా వస్తారేమోనని మీ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. ఆ మాటలకి చిరాగ్గా చూసి, ఆవిడ ఎక్కడ కనబడిందో అక్కడ వదిలేయండి, మాకెవ్వరూ కంప్లైంట్ ఇవ్వలేదు అన్నాడు ఆయన. అయ్యో, ఈ రాత్రి ఈ చలిలో ఎలా ఉంటుందో, వాళ్ళు ఎప్పుడు వస్తారో అన్నాడు సుందర్రావు. మరైతే మీరు ఆవిడని మీ ఇంటికి తీసుకెళ్ళండి, ఎవ్వరూ కంప్లైంట్ చేయకుండా మేము ఆవిడని ఇక్కడ ఉంచలేం అన్నాడు. సరే, ఇది నా విజిటింగ్ కార్డు, ఎవరైనా ఈవిడ కోసం వస్తే నాకు ఫోన్ చెయ్యండి అన్నాడు సుందర్రావు. మంచిది అన్నాడు ఆ కానిస్టేబుల్. ఆ ముసలావిడని తీసుకొచ్చి ఆటో ఎక్కించి తను ఎక్కాడు. అరగంటలో ఇంటికొచ్చారు. తాళం తీసి లోపలికి రాగానే
నీకెవ్వరూ లేరా బాబూ అంది లోపలికి రాగానే. మా ఆవిడ చనిపోయింది, మా అబ్బాయి ఉన్నాడు, నీ కొడుకులాగే వాడు తప్పిపోయాడు అన్నాడు చిన్నగా నవ్వి. ఆ మాటలకి ఆవిడ అయోమయంగా చూసింది, కానీ ఏమీ మాట్లాడలేదు. ఆ గదిలో సోఫాలో కూలబడింది. స్టవ్ వెలిగించి పాలు కాచి పట్టుకొచ్చి ఇచ్చాడు. గబగబా తాగింది. పాపం, భోంచేసి ఎంతసేపయిందో అనుకున్నాడు. వేడినీళ్లు పెడతాను, స్నానం చేస్తావా అన్నాడు బాగా మాసిపోయినట్టు కనిపిస్తున్న ఆమె బట్టలకేసి చూసి. మరి చీర అంది. ఇస్తాను అంటూ బీరువాను నుంచి భార్య చీర జాకెట్టు తీసిచ్చాడు. వాటిని చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి. 2 రోజుల వరకు ఏ ఫోన్ వచ్చినా అది పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిందేమో అని భయపడ్డాడు సుందర్రావు. కారణం, ఆవిడ తన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతే బావుండునని కోరుకున్నాడు. ఆఫీసు నుంచి ఇంటికి తొందరగా వచ్చేస్తున్నాడు. తన కోసం ఇంట్లో ఎదురు చూసే ఒక వ్యక్తి ఉందనే విషయం అతడికి సంతోషం కలిగిస్తోంది. ఇంట్లో ఎక్కడా చెత్త కనబడటం లేదు. దోబీ ఉతికిన బట్టలను చక్కగా మడతలు పెట్టి బీరువాలో సర్దుతుంది. తనకన్నా ముందే లేచి వంట చేసి క్యారేజీ సర్దుతుంది. హడావుడిగా ఇంటికి తాళం వేసేసి ఆఫీసుకు పరిగెత్తే సుందర్రావు ఇప్పుడు ప్రశాంతంగా వెళుతున్నాడు. అలా వారం రోజులు గడిచాయి. ఇక హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. పోలీస్ స్టేషన్ నుంచి ఇక ఫోన్ రాదని అర్థమైంది. కావాలనే ఆవిడ పిల్లలు ఆమెను వదిలేశారని నిర్ధారణ అయింది సుందర్రావుకి. 2 రోజుల తర్వాత ఆఫీస్ మెట్లు దిగుతూ ఉంటే తమ ఆఫీస్ వాచ్మెన్ అడిగాడు, ఏంటి సార్, తొందరగా వెళ్ళిపోతున్నారు ఇంటికి? ఇదివరకట్లా ఆఫీస్ అయిన తర్వాత మీ వాళ్ళతో క్యారమ్స్ ఆడటం లేదు, ఏంటి విషయం అన్నాడు. వెళ్ళాలయ్యా, ఇంట్లో నా కూతురు ఎదురు చూస్తూ ఉంటుంది నా కోసం అన్నాడు. కూతురా అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు వాచ్మన్. అవునయ్యా, కూతురే, కలిసొచ్చిన కాలంలో నడిచి వచ్చిన కూతురు అంటూ చిన్నగా నవ్వి మెట్లు దిగాడు సుందర్రావు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.